సంబంధాల్లో ఈ మధ్య షాడో ఫారెన్ పాలసీ అనే మాట బాగా వార్తల్లో ఉంది. ఆల్రెడీ షాడో ఫారెన్ పాలసీ అనే కాన్సెప్ట్ ఉక్రెయిన్లో, అమెరికాలో న్యూస్లో ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలో ఈ మధ్య వస్తుంది. ఇలాంటి సిమిలర్ పదమే షాడో క్యాబినెట్ అని కూడా ఉంది. బ్రిటన్లో ఈ షాడో క్యాబినెట్ వ్యవస్థ ఉంది, ఇండియాలో లేదు. అసలు ఈ షాడో క్యాబినెట్ అంటే ఏంటి? జనరల్గా మనకు తెలుసు, అధికారంలో ఉన్న ప్రభుత్వం మినిస్ట్రీస్ని డివైడ్ చేస్తుంది. అంటే హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇలా. అయితే బ్రిటన్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలోంచి కొందరికి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్కి పాలసీ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అధికారంలో లేకపోయినా ఆ పాలసీకి సంబంధించి కొన్ని ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయటం అపోజిషన్ వాళ్ళ పని. ఇండియాలో ఈ షాడో క్యాబినెట్ వ్యవస్థ లేదు. ఇండియాలో అపోజిషన్ గవర్నమెంట్ తప్పు చేస్తుందని చెప్తుంది, కానీ పాలసీ ఆల్టర్నేటివ్స్ పూర్తి స్థాయిలో సజెస్ట్ చేయదు చాలాసార్లు. కానీ బ్రిటన్లో ఈ షాడో క్యాబినెట్ వ్యవస్థ ఉందన్నమాట. సో ఈ షాడో ఫారెన్ పాలసీ విషయానికి వస్తే కొన్ని విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. భారతదేశంలో 2012లో కొంతమంది ఐఆర్ ఎక్స్పర్ట్స్, థింకర్స్, స్ట్రాటజిస్ట్స్, ఎవరైతే అంతర్జాతీయ సంబంధాల నిపుణులు ఉన్నారో వీళ్ళందరూ గవర్నమెంట్కి నాన్ అలైన్మెంట్ 2.0 అనే ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేశారు. దానిలో ఏం చెప్పారంటే, ఈ మధ్య కాలంలో అలీనోద్యమం, నాన్ అలైన్మెంట్ మూమెంట్ కొత్త ఆవశ్యకత సంతరించుకుంది. దీన్ని మనం ఇంకొంత బెటర్గా వాడుకోవాలి నాన్ అలైన్మెంట్ అని చెప్పి. దాని గురించి యూపీఎస్సీలో 2013 పొలిటికల్ సైన్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది, నాన్ అలైన్మెంట్ 2.0 డాక్యుమెంట్ గురించి. అదే ఆల్మోస్ట్ చాలామంది దానిలో ఆ డాక్యుమెంట్ చేసిన ఎక్స్పర్ట్సే ఇప్పుడు ఒక కొత్త డాక్యుమెంట్ని గవర్నమెంట్కి సజెస్ట్ చేశారు. మనందరికీ తెలుసు, ఇండియాలో ఒక థింక్ ట్యాంక్ ఉంది, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అని చెప్పి. ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో దాదాపు 8 మంది అంతర్జాతీయ సంబంధాల నిపుణులు, వ్యూహకర్తలు, స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్కి కొన్ని సజెషన్స్ చేశారు ఫారెన్ పాలసీకి సంబంధించి. జనరల్గా ఇంతవరకు భారతదేశంలో రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఫారెన్ పాలసీ అనేది గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళే చేస్తుంటారనమాట. దాంతోపాటు అపోజిషన్ కూడా జనరల్గా గవర్నమెంట్ చేసే ఫారెన్ పాలసీకి చాలా సందర్భాల్లో ఏకాభిప్రాయం తెలియజేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అపోజిషన్కి పెద్ద ఎజెండా కూడా ఉండదు ఫారెన్ పాలసీకి. అయితే ఎన్నికల ముందు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ టైం ఇండియాలో కొంతమంది ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్కి ఒక షాడో ఫారెన్ పాలసీ, అంటే గవర్నమెంట్ ఫాలో అయ్యే విదేశీ విధానానికి, విదేశీ వ్యవహారాలకి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇచ్చారనమాట. అందుకనే దాన్ని షాడో ఫారెన్ పాలసీ అంటాం. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఒక థింక్ ట్యాంక్ ఉంది, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో 8 మంది ఎక్స్పర్ట్స్ ఈ ఆల్టర్నేటివ్ ఇచ్చారనమాట. దీనికి ఒక పేరు కూడా పెట్టారు ఈ డాక్యుమెంట్కి, ఇండియాస్ పాత్ టు పవర్. ఇండియాస్ పాత్ టు పవర్, స్ట్రాటజీ ఇన్ ఏ వరల్డ్ అడ్రిఫ్ట్. ఇండియాస్ పాత్ టు పవర్ అంటే ప్రపంచంలో గొప్ప శక్తిగా ఇండియాకి వెళ్ళాలంటే ఎటువంటి స్ట్రాటజీ ఇండియా ఫాలో అవ్వాలనే దాని మీద ఈ డాక్యుమెంట్ అని చెప్పి హెడ్డింగ్లో చెప్పేస్తున్నారనమాట. దీనిలో వాళ్ళు అద్భుతమైన అంశాలు చాలా డిస్కస్ చేశారు. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మన ఫారెన్ పాలసీకి కొత్త రూపాంతరం వచ్చింది. ఇన్నోవేటివ్గా, బోల్డ్గా, కరేజియస్గా మన ఫారెన్ పాలసీ ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ లాంటి దేశాంతో కూడా మొదట్లో ఆయన చాలా మంచి అప్రోచ్, అన్కన్వెన్షనల్గా ఆయన పాకిస్తాన్ ప్రధాని కలవటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆయన చేశారు. అమెరికాతో కూడా సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి చాలా ట్రై చేశారు. అయితే రాను రాను ఇండియన్ ఫారెన్ పాలసీలో చాలా మార్పులు సంతరించుకున్నాయి. సో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా మన నైబర్స్తో, వాళ్ళు తిరిగి మనకి అవి రెసిప్రోకేట్ చేశారా, ఇదొక క్వశ్చన్. రెండోది, చైనా లాంటి దేశాలు ఇండియా పైన గత సంవత్సరం చూసాం లడాక్ అంశం ఎలా కాలు దూవుతున్నాయో. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఒక ఫారెన్ పాలసీ ఆల్టర్నేటివ్ని ఈ 8 ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ 8 మంది సజెస్ట్ చేశారనమాట. దానిలో ముఖ్యమైన అంశాలు మనం కొన్ని ఇప్పుడు చూద్దాం. ఒకటి, ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు చెప్పే విషయం, ఇంపాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ ఇష్యూస్ ఆన్ ఫారెన్ పాలసీ. భారతదేశంలో స్వదేశీయంగా జరిగే అంశాలు మన విదేశీ వ్యవహారాల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పిన సజెషన్. ముఖ్యంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఫార్మ్ బిల్స్ కానీ, అబాలిషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా చాలా రియాక్షన్స్ వచ్చినాయి. మనందరికీ తెలుసు, ముస్లిం కంట్రీస్ నుంచి కూడా వీటిలో కొన్ని విషయాలకి రియాక్షన్స్ వచ్చినాయని.
సో దీన్ని ఇండియా జాగ్రత్తగా కౌంటర్ నెరేటివ్ డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన అనమాట. సో మన స్వదేశీయంగా ఇండియాలో జరిగే డొమెస్టిక్ ఇష్యూస్ మన ఫారెన్ పాలసీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. రెండోది, ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ ఇలాంటివి అద్భుతంగా ప్రమోట్ చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రస్తుత గవర్నమెంట్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ని రివర్స్ చేస్తుందనే డౌట్ వస్తుందంటే ఆ ప్రపంచ దేశాలకి. అంటే ప్రపంచీకరణ ఏమైనా రివర్స్ అవుతుందా అని. సో రిపోర్ట్ ఏమందంటే, ఇట్ వుడ్ బి ఇన్కరెక్ట్ అండ్ కౌంటర్ ప్రొడక్టివ్ ఫర్ ఇండియా టు టర్న్ ఇట్స్ బ్యాక్ టు గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ పూర్తి స్థాయిలో నో చెప్పటం అంత కరెక్ట్ కాదు. గ్లోబలైజేషన్ కొంతవరకు మంచిదే, ప్రభుత్వం కూడా దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఈ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఈ నిపుణులు ఏం చెప్తున్నారంటే, సార్క్ని రివైవ్ చేయాలి. మనందరికి తెలుసు సార్క్ మందకొడిగా పనిచేస్తోంది, సార్క్ సమ్మిట్ సరిగ్గా జరగట్లేదు. దాంతోపాటు 1.5 year బ్యాక్ ఇండియా ఆర్సీఈపీ నుంచి విత్డ్రా అవుతున్నట్టు ప్రకటించింది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ నుంచి. కానీ ఇండియా ఆర్సీఈపీలో కూడా జాయిన్ అవ్వాలి, సార్క్ని రివైవ్ చేయాలి అని చెప్పి ఈ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఇండియా తన విదేశీ వ్యవహారాల్లో స్ట్రాటజిక్ అటానమీ ఫాలో అవ్వాలి, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఫాలో అవ్వాలని కూడా ఈ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మోడీ గారు ఈ విషయం ఆల్రెడీ ఎప్పుడూ చెప్పారు. కానీ నిజంగా భారతదేశం తన విదేశీ విధానంలో స్ట్రాటజిక్ అటానమీ ఫాలో అవుతుందా లేదా అనేది $1 million క్వశ్చన్. ఖచ్చితంగా వ్యూహాత్మక అటానమీ, వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి మన ఫారెన్ పాలసీలో కూడా ఉండాలని చెప్పి ఈ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అండ్ అమెరికాతో చైనాతో భారతదేశం డిఫరెంట్గా, అంటే రెండింటితో కలిపి కాకుండా విడివిడిగా చక్కటి విధానాలను పాటించాలి. అంటే అమెరికా, చైనా భారతదేశానికి ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా వాటితో మంచి సంబంధాలు ఉండాలని కూడా వీళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చైనా ఇన్ఫ్లుయెన్స్ని మనం కాదనలేం, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చైనాతో ఎంగేజ్మెంట్ అవసరమే, చైనాతో కాంపిటీషన్ కూడా అవసరమే. అంటే చైనాతో మనం సత్సంబంధాలు కలిగి ఉండడం అవసరమే, దాంతోపాటు చైనాతో పోటీ పడటం కూడా అంతే అవసరం అని చెప్పి ఈ రిపోర్ట్ పేర్కొంటుంది. దాంతోపాటు పాకిస్తాన్తో మోడెస్ట్గా, మోడరేట్గా ఒక పాలసీ ఫాలో అవుతూ ట్రేడ్ కానీ, అంటే వ్యాపారం, ట్రాన్స్పోర్ట్, రవాణా, ఇంకా ఇతర సేవలు, ఇతర కనెక్షన్స్ పాకిస్తాన్తో కూడా నెమ్మదిగా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓవరాల్గా మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వీళ్ళ డాక్యుమెంట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తుంది. అయితే వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఇలాంటి థింక్ ట్యాంక్స్ కానీ, ఎన్జిఓస్ కానీ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయడం కామనే. ఇండియాలో ఇది గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది? ఇప్పటి వరకు ఫారెన్ పాలసీ సజెషన్స్ కానీ, ఫారెన్ పాలసీ ఆల్టర్నేటివ్స్ కానీ దేశంలో ప్రధాని తీసుకోవడం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకోవడం జరుగుతుంది. కానీ థింక్ ట్యాంక్ ఇచ్చే సజెషన్స్ ఎంతవరకు గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకుంటుంది, పాజిటివ్గా రెస్పాన్స్ అవుతుంది, ఇవన్నీ మనం చూడాలి. దాంతోపాటు నిన్న హిందూ పేపర్ ఆర్టికల్లో ఇంకొన్ని విషయాలు కూడా ఈ డాక్యుమెంట్ గురించి చెప్పారు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇండియన్ ఫారెన్ పాలసీ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ 4 pillars మీద ఆధారపడి ఉందని చెప్పారు. ఒకటి, డొమెస్టిక్ ఎకనమిక్ గ్రోత్. భారతదేశం స్వదేశీయంగా ఆర్థికంగా ఒక మంచి శక్తిగా మారితే ఆటోమేటిక్గా ఫారెన్లో మన ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోద్ది, అన్ని దేశాలకు మనం అవసరం అవుతాం. రెండోది, సోషల్ ఇంక్లూజన్. భారతదేశంలో కుల, మత ఈ సెగ్రిగేషన్స్ పెరిగిపోవడం వల్ల కూడా భారతదేశం ఇమేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. తర్వాత పొలిటికల్ డెమోక్రసీ. నిజంగా మనం రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఎంజాయ్ చేస్తున్నాం లేదా అనేది కూడా క్వశ్చన్. దాంతోపాటు లిబరల్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, అంటే మన ప్రిన్సిపల్స్, మన రాజ్యాంగబద్ధమైన ప్రిన్సిపల్స్ లిబరల్గా మనం నిజంగా ప్రజలందరికీ అందిస్తున్నామా, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితోనే, అంటే మన స్వదేశీ విధానంతోనే విదేశీ విధానం కూడా ముడిపడి ఉందని ఈ డాక్యుమెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తుంది. ఏదైనప్పటికీ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ, నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇచ్చిన సజెషన్స్ను పూర్తి స్థాయిలో మనం కొట్టిపారాలని కూడా